పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. 100 పడకల ఆసుపత్రిగా మార్చుతున్నామని చెప్పారు ఆయన. ఈ మేరకు హాస్పిటల్ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. తాను అడగగానే సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్ అప్గ్రేడ్ కు 51 కోట్లు మంజూరు చేసి 15 నెలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిరుపేదలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసే పరికరాలను సమకూర్చామని విజయ రమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ను మరి ఆనాడు 53 కోట్లతోని పరిపాలన మంజూరు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో మరి ఆనాడు పెద్దపల్లికి ముఖ్యమంత్రి గారు వచ్చే 2 రోజుల ముందు మా హాస్పిటల్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన గతంలో 50 పడకలు ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రం హాస్పిటల్ను 100 పడకలకు అప్గ్రేడ్ చేసుకుంటూ మరి దానికి శాంక్షన్ ఇస్తే ఇవాళ మన పనులను ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి గతంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పాత హాస్పిటల్ మన గతంలో ఉన్నటువంటి పాత హాస్పిటల్ను తీసేసి ఇవాళ దాని స్థానంలో కొత్త హాస్పిటల్ను మరి నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఏర్పడిన తర్వాత చాలా మంది అంటే ఎక్కడెక్కడి నుంచో పరిసర ప్రాంత నియోజకవర్గాలు ఉన్నటువంటి మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున పేషెంట్లు వస్తూ ఉన్నారు. ఇవాళ మనం దానికి సంబంధించి ఇవాళ మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా మనకు 1.5 సంవత్సరాల కాలంలో హాస్పిటల్ నిర్మాణాన్ని మనకు పూర్తి చేసి ఇవ్వాలనేది అగ్రిమెంట్. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ను మరి ఆనాడు 53 కోట్లతోని పరిపాలన